వేసవి కారణంగా కడప జిల్లాలో సాగు చేస్తున్న పంటలకు నీటి కొరత ఏర్పడిందని ఏ ఒక్క రైతుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. కేసీ కెనాల్ కింద 90,000 ఎకరాలు, చాపాడు కెనాల్ కింద 19,000 ఎకరాల సాగు భూమి ఉందని, ప్రస్తుతం పంట మధ్య దశలో ఉన్నప్పుడు నీటి కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుల ఇబ్బందులు తీర్చేందుకు మరో నెల రోజుల పాటు కేసీ కెనాల్, చాపాడు కెనాల్ కు నీరందించే ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వెలుగోడు ప్రాజెక్టులో ఉన్న 6.4 టీఎంసీల నీటిలో 1 టీఎంసీ రాజోలు ఆనకట్టుకు విడుదల చేయమని మంత్రి నిమ్మల రామానాయుడును కోరామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం ఆ 1 టీఎంసీ నీరు వచ్చే వరకు రైతులు ఇబ్బందులు పడకుండా మైలవరం రిజర్వాయర్ నుంచి 170 క్యూసెక్ల నీటిని వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ను కోరినట్లు, ఈ రాత్రికి 170 క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. మన కడప జిల్లాలో నీటిపారుదల కెనాల్స్ 2 ఉన్నాయి. ఒకటి కేసీ కెనాలు, 2 చాపాడు కెనాలు. మైలవరం కూడా కొంత భాగం ఉంది. అయితే ఈ మధ్యన మేము ఒక 2 నెలల కిందట నంద్యాలలో ప్రజాప్రతినిధులు, మరి కర్నూలు జిల్లా అధికారులు, కడప జిల్లా అధికారులు అందరం కలిసి మనం రైతులకు నీళ్లు ఎంతవరకు ఇవ్వగలమనే దాని మీద ఒక ఐడిబి మీటింగ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మార్చి వరకు నీళ్ళు ఇస్తామని మేమందరం కూడా అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకున్న తర్వాత అక్కడికి మంత్రులు, సంబంధిత మంత్రి, మన బనగానపల్లి ఎమ్మెల్యే గారు, ఇంకా ఫరూక్ గారు, మేము అందరం కూడా కూర్చొని ఇంజనీర్ల దగ్గర నుంచి వాళ్ళు ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలం రైతులకు, కేసీ కెనాల్కి కానీ, చాపాడుకు కానీ, కర్నూలు జిల్లాలో కానీ ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలమనే దాని మీద ఒక 3 గంటల చర్చ జరిగింది. జరిగిన తర్వాత కడప జిల్లాకు మార్చి ఆఖరి వరకు నీళ్ళు ఇస్తామని చెప్పినాం. మార్చి ఆఖరి వరకు సంబంధించిన పైర్లను రైతులు వేసుకోమని కూడా మేము చెప్పడం కూడా జరిగింది. అయితే రైతులు ఏదో వారి సొంత ఆలోచనల మేరకు కొంత వరి కూడా నాటినారు. దాదాపు ఒక 5-6 వేల ఎకరాలు వరి కూడా నాటినారు. కేసీ కెనాల్ కింద 92,000 ఎకరాలు మనకు భూమి ఉంటే, చాపాడు కెనాల్కు 19,000 ఎకరాలు ఉంది. ఈ భూములు ఇప్పుడు రాజోల నుంచి మన పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వచ్చేది తగ్గిపోయినాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వచ్చేది తగ్గిపోయినాలో ఇప్పుడు చాపాడు కెనాల్కు నీళ్ళు ఆగిపోయిన పరిస్థితి ఉంది, కేసీ కెనాల్కు నీళ్ళు ఆగిపోయే పరిస్థితి ఉంది. మనకు ఈ వరి పైరును, స్టాండింగ్ క్రాప్స్ను కాపాడాలంటే ఏప్రిల్ 10 వరకు నీళ్లు కావాలనేది రైతుల అభిప్రాయం. ఏప్రిల్ 10-15 వరకు నీళ్ళు వస్తే కానీ స్టాండింగ్ క్రాప్స్ పండవు అనేది రైతుల అభిప్రాయం. అయితే ఈరోజు చాపాడు కెనాల్లో కానీ, మన కేసీ కెనాల్ కానీ నీళ్లు తగ్గిపోయినాయి. నిన్న రాజోలి దగ్గరికి పోయిన రైతులందరూ నీళ్లు లేవనే ఉద్దేశంతో అదంతా దిగువ ప్రాంతంలో, పై ప్రాంతంలో దిగితే నీళ్ళు అంతా ఇంతలోతే ఉన్నాయి. కెనాల్స్కు నీళ్లు డ్రా చేసే పరిస్థితిలో కెనాల్ లేదు. అయితే ఇప్పుడు అది కొద్దిగా వచ్చే నీళ్లను కొన్ని చాపాడుకు, కొన్ని కేసీ కెనాల్కు తీసుకుంటా ఉండబడినప్పటికీ కూడా ఈ నీరు కూడా రేపు మొన్నట్లు ఆగిపోయే పరిస్థితి ఉంది. ఆ కారణంగా ఇప్పుడు మనకు ఎక్కువ భాగము చాపాడు కెనాల్ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించింది. కాబట్టి మనం ఈరోజు కేసీ కెనాల్కు సంబంధించిన వాళ్ళను, మైలవరంకు సంబంధించిన వాళ్ళను, మరి చాపాడు కాలువకు సంబంధించిన వాళ్ళ ఇంజనీర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు వెంటనే నీళ్ళు ఇస్తేనే స్టాండింగ్ క్రాప్ను కాపాడగలుగుతామనేది రైతుల అభిప్రాయం మేరకు వాళ్ళతో చర్చించడం జరిగింది.